పొలిటికల్ బ్రోమాన్స్, పొత్తు పవర్ తనకి. అంటే ముందుగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి లేఖ రిలీజ్ అయింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నాయి. దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయబోతున్నాము అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయబోతున్నామని చెప్పారు. అట్లాగే గతంలో 1996 నుంచి తెలుగుదేశం పార్టీతో మాకు అనుభవం ఉంది, అప్పటి నుంచి ఎన్డీఏతో ఉన్నామనేటువంటి దాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అనౌన్స్మెంట్ చేశారంటే అయిపోయింది. పొత్తుకు సంబంధించి ప్రకటన కూడా అయిపోయింది. సీట్లకు సంబంధించినటువంటి అంశం మనం 2 రోజులు చెప్తున్నాం, మరలా కూడా చెప్దాం. అసలు ఈ పొత్తుకి ఎవరు, ఈ పొత్తు కలవటం వెనక పవన్ కళ్యాణ్ ది గ్రేట్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ది గ్రేట్ అని ఎందుకు చెప్పవచ్చు అని అంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినవి అని అంటే దాని వెనక పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకం. ఎందుకు, ఎలా? వైసీపీ వ్యతిరేక ఓటుని చేలనివ్వను అని 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చేలనివ్వను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తాము, కలిసి ప్రయాణం చేస్తాము, వైసీపీని ఓడిస్తాము అని చెప్పారు. ఆ చెప్పిన సారాంశంలో మనం గమనిస్తే ఓటు చేలనివ్వను అని చెప్పారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే పోయి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడి చంద్రబాబు నాయుడు గారికి ధైర్యాన్ని చెప్పొచ్చారు. 2 సంవత్సరాలుగా బీజేపీతో సంప్రదింపులు జరిపి మోదీని, అమిత్ షాని ఒప్పించి తెలుగుదేశం పార్టీని భాజపాతో కలిసి ముందుకు తీసుకెళ్లే విధంగా దమ్ముగా ముందుకి కదిలారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ది గ్రేట్ అని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మధ్య వైరుధ్యాలు ఉన్నప్పుడు దానిని కలిపేటువంటి శక్తి కూడా అందరూ చేయలేరు. ఆ కలిపేటువంటి శక్తి చేయగలిగిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక కామెంట్ చెప్పొచ్చు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అది త్రివిక్రమ్ గారి డైలాగ్ కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే ఈ ప్రకటన వెనక వారి పాత్ర క్రియాశీలకమైనటువంటి పాత్ర. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అమోఘమైనది. ఇక్కడ మనం అంటే ఒక పార్టీని పెట్టి, ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇంకొక పార్టీని కలుపుతూ ఆ పార్టీకి అండగా నిలబడటం అని అంటే, తను ఒక రాజకీయ అంటే రాజకీయాల్లో స్వార్థాలు ఎక్కువ ఉంటాయి. ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కలిగినటువంటి రాజనీతిజ్ఞుడిగా చూడాలి. గొప్ప పదం అని అంటారేమో, గొప్ప పదం అయినప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారికి రాజనీతిజ్ఞుడు అనేటువంటి పదం వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారితో సీట్ల విషయంలో ఒక మెట్టు తగ్గి 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు తీసుకొని ముందుకు కదలాలి అని బయలుదేరారు. అలాగే భారతీయ జనతా పార్టీతో ఒప్పందం చేయించి, భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్ల విషయంలో అవసరమైతే ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి 2 స్థానాలు తను తీసుకొని పొత్తుని సయోధ్య దిశగా ముందుకు తీసుకెళ్లారు.
అందుకనే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేటువంటిది వారికి కరెక్ట్గా పనికొస్తుంది. ఇక్కడ ఓటు చీలనివ్వను అని ఏదైతే చెప్పారో, ప్లీజ్ అమ్మ ఆ పక్కన అవి కాదు విజువల్స్ వేయండి. ఢిల్లీలో కలిసిన విజువల్స్, లేకపోతే ఇవాళ నిన్న మొన్న మీటింగ్ జరిగిన విజువల్స్, ఆ విజువల్స్ని వేయండి. వారి ఉద్దేశం అంటే ఆ విధంగా ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. సరే, ఒక ప్రణాళికాబద్ధంగా మనం చూస్తే ఇది జరుగుతున్న పరిణామం. ఇక ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం అనేటువంటిది వారి ముందున్నటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యం. ఎందుకు ఆ కర్తవ్యం బాధ్యత తీసుకున్నారు అని అంటే, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కూటమిని కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అడుగులు వేయాలి అన్నటువంటి లక్ష్యం దిశగా వారి ప్రయాణం కొనసాగింది. అందుకనే ఇంత ప్రయాణాన్ని ఆయన చేశారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఇండివిజువల్గా పోటీ చేస్తే చాలా టఫ్ ఎలక్షన్ అయిపోతుంది. వైసీపీకి ఎడ్జ్ ఉంటుందా, తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంటుందా, లేదా జనసేన బీజేపీకి ఎడ్జ్ ఉంటుందా చెప్పలేం. కానీ జనసేన బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ తెలుగుదేశానికి నష్టం చేయొచ్చు. ఎందుకంటే యాంటీ ఓట్ చీలుతుంది. తెలుగుదేశం అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఉండకూడదు అన్నటువంటి లక్ష్యంతో, ఉద్దేశంతో, భావనతో వారు ఈ విధంగా అడుగులు వేశారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము, ధైర్యం పవన్ కళ్యాణ్ గారు. ఇది కొంచెం కొంతమందికి నచ్చకపోవచ్చేమో, కానీ జరిగినటువంటి పరిణామాలను గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎంత సపోర్టివ్గా, ఎంత బలంగా నిలబడి ముందుకు వెళ్ళారు అనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. చాలామంది 50 సీట్లు అడగండి, 40 సీట్లు అడగండి, 30 సీట్లు తగ్గకూడదు, చాలామంది ముఖ్యమంత్రికి షేర్ అడగండి, ఇట్లా అనేకమైనటువంటి చెప్పారు. ఆయన ఏమన్నారు, మనం గెలిచింది ఒక స్థానం లాస్ట్ టైము, నన్నే గెలిపించలేదు, ఇప్పుడు నేను ఏమని అడుగుతాను, నాకు ఆ రోజు 30 స్థానాలు ఇచ్చినట్లయితే, మీరు గెలిపించినట్లయితే ఈరోజు నేను ఏదైనా అడగటానికి నాకు ధైర్యం ఉండేది, లేదా నేను ఇచ్చే పరిస్థితిలో ఉండేవాడిని. కానీ ఒక స్థానం గెలిచి ఆ ఒక్కరిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏమని అడగగలుగుతాను అని తన మాటని ఓపెన్గా చెప్పగలిగాడు, చెప్పుకోగలిగాడు. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో అమిత్ షా గారు స్వయంగా మీరు ఢిల్లీకి రావాలి, మీరు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, అంటే కేంద్ర మంత్రిగా మీరు ఉండాలి అని చెప్పటం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళటం ద్వారా వారిలో ఆ రాజనీతిజ్ఞతని వారు గుర్తించారు. అంటే ఇట్లా కలిపి ముందుకు తీసుకెళ్ళి ఒక ప్రయత్నానికి ముందుకు వేస్తున్నారంటే ఆయనని దేశ రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్తే అది దేశానికి ఎంతో ఉపయోగం అన్నటువంటి ఉద్దేశంతో వారిని అక్కడికి ఆహ్వానించారు అనుకోవాలి. సరే, ఇది ఓవరాల్గా ఈ జరిగినటువంటి ఈ పరిణామం. అంటే ఇందాక మనం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి పొత్తు అనేది వచ్చింది కదా, ఈ పొత్తు పడవటానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలవటానికి వీటన్నిటి వెనక పవన్ కళ్యాణ్ గారి పాత్ర అత్యంత క్రియాశీలకం అని చెప్పదలుచుకున్నాం. సరే, భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉందా లేదా అని అంటే, భారతీయ జనతా పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి 3వసారి వస్తుంది అన్న ప్రచారం వేగంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళాలి అని అంటే, ఇప్పుడున్నటువంటి కష్టాల నుంచి వైదొలగాలి అని అంటే
కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సాధ్యం కాదు. అందుకని ఆ రకంగా పొత్తు దిశగా అడుగులు వేశారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కూడా అనుకున్నంత ఈజీగా లేదు. ఎన్డీఏ కూటమి కూడా బలంగా ఉంది అని అనిపించుకోవాలి అని అంటే నితీష్ కుమారు, నవీన్ పట్నాయక్, చంద్రబాబు నాయుడు గారు, జయంత్ చౌదరి లాంటి వాళ్ళు గనక బలమైనటువంటి నేతలు గనక ఉంటే ఎన్డీఏలో అది ఒక పాజిటివ్ ఇండికేషన్ అవుతుంది. ఇది ఇండియా కూటమిని బలంగా ఎన్డీఏ కూటమి ఎదుర్కొనిద్ది అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా పావులు కదిపింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కొన్ని వ్యూహాలు అవలంబించింది అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. భారతీయ జనతా పార్టీయే చంద్రబాబు నాయుడు గారిని టైట్ చేసింది, ఆయన వాళ్ళ దగ్గరికి తెప్పించుకునే విధంగా టైట్ చేసింది అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. కానీ వారికి కేంద్రంలో గెలవటం వారికి ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో గెలవటం చంద్రబాబు నాయుడికి ముఖ్యం. వీరిద్దరూ అవసరాల దృష్ట్యా ఇద్దరూ కలిసి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైనటువంటి నేతగా ఉన్నారు. అది రేపు ఎన్నికలలో ఆయన్ని ఎదుర్కోవాలి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో ఢీ కొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కలవటంతో ఎన్నికలని కాస్త సక్రమంగా పద్ధతిగా జరిగే విధంగా పరిస్థితులు వస్తాయి. లేదంటే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు బుల్డోజ్ చేస్తారు. అలాంటి పరిస్థితి లేకుండా సజావుగా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ని కల్పించాలి. ఈ ముగ్గురు కలవటం ద్వారా మోదీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలవటం ద్వారా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కలవటం ద్వారా చాలామందికి వెన్నులో వణుకు పడుతుంది. వెన్నులో వణుకెట్టేట్లా వచ్చేస్తుంది. కారణం ఏంటి అని అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేసి, వ్యవస్థలని నాశనం చేసి, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి అనేకమైనటువంటి అరాచకాలకి పాల్పడ్డారు. ఇప్పుడు వారందరికీ భయం అంటే ఏంటో మొదలైంది. ఈ కూటమి, ఈ పొత్తు ముందుకు వెళ్ళే కొంది, ఈ కూటమి, ఈ పొత్తు గెలిచిన తరువాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి దాంట్లో ఒక భయము ఏర్పడింది. అంటే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారం ఉంది కదా అని ఖండకావరంతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేస్తే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఈ కూటమి తరువాత, ఈ కూటమి ప్రకటన తరువాత, ఈ కూటమి కలుస్తుంది అన్న తర్వాత చాలామంది అధికారుల్లో ఇక మనకెందుకు, ఇది మనం ఆడిన గేమ్ చాలు, ఇక మనం తప్పుకుందామని అనుకున్నటువంటి వాళ్ళు, లేదు ఇప్పటి వరకు కొంత నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు, ఇది తప్పు జరుగుతుంది ప్రభుత్వంలో అని చేసినటువంటి వాళ్ళు ఇక నుంచి సరైనటువంటి గుణపాఠం జరగబోతుంది, ఎవరైతే ఈ తప్పు చేసినటువంటి వాళ్ళకి ఆనందపడుతూ ఉన్నారు. తప్పులు చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇది ఏ వైపు నుంచి ఏ వైపుకి వచ్చి మా మెడకు చుట్టుకునిద్ది, ఏ రకంగా ఇప్పుడు మేము బదనాం కాబోతున్నాము, అరే తప్పు చేసామే, ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాల్సిందే, ఆ రోజు ఏదో వాళ్ళు చెప్పారు కదా అనేటువంటి ఒక అహంకారంతో తప్పులు చేసామే, ఇప్పుడు వీటన్నిటికీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అని భయపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, నాకు ఒక ఆఫీసర్ అన్నాడు, ఒక ఆఫీసర్, ఏమండి మేము తొందరపడి కొన్ని చర్యలు చేశాము,
ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ఆ రోజు చెప్తే అన్నారు కదా, వినలేదు కదా, తొందరపడ్డారు, చాలా ఆవేశంగా మీ నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు చూడండి వాళ్ళు ముగ్గురు కలిశారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసిన తర్వాత గెలుపు అయిపోతుంది. కేంద్రంలో బీజేపీ ఉంటుంది, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంటాయి. అక్కడ ఇక్కడ కలిసి ఉన్న తర్వాత మీరు చేసినటువంటి పనులకి రేపు మిమ్మల్ని వెంటాడుతారు కదా అని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు వెన్నులో వణుకు మొదలవుతూ ఉంది. వాస్తవం అది. ఇదేమి బయటికి మేకపోతూ గాంభీర్యంగా ఏయ్ అనొచ్చు, కానీ లోపల ఉంటుంది భయం అనేది. ఆ లోపల ఉన్న భయం చిన్న చిన్నగా బయటకు వస్తుంది. ఎవ్వరి లెక్క కూడా వదిలిపెట్టరు. అందరి లెక్కని సవ్యంగా సరిచేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వ్యవస్థలని కూనీ చేయకూడదు. మీడియాలో మనం ఇక్కడ కూర్చున్నాం కదా అని ఎవరిని పడితే అలా మాట్లాడితే వాళ్ళు ఏం చేయకపోవచ్చు. మన ప్రేక్షకులు, వీక్షకులు మనకు బుద్ధి చెప్తారు. మనం బాధ్యతతో ఉంటే ప్రజలు కూడా మనల్ని బాధ్యతగా చూసి గౌరవిస్తారు. అదేవిధంగా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ఎలా పడితే అలా వ్యవస్థలను కూనీ చేసి, వ్యక్తుల్ని నాశనం చేసి, ఇబ్బందులు పెట్టి చేస్తే రేపు పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకనే చాలామంది లెక్కలో సరిచేస్తారు, సరిచేయబోతారు. మనం ఇదేమి దాపిడితే దాగేదేం కాదు. కాలం ముందు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు ఒక పనికి మాలినటువంటి కేసు ఉందో, కేసు లేదో, అసలు దాంట్లో ఎక్కడన్నా ఒక ఆధారం కానీ, ఒక ఎవిడెన్స్ కానీ లేకుండా ఒక ప్రతిపక్ష నేతని 14 సంవత్సరాలు సీఎంగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఈ ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక హైటెక్ సిటీ, ఒక సైబరాబాదు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక రోడ్డు, ఒక విద్యా వ్యవస్థ నిర్మాణం, టెక్నాలజీ వ్యవస్థని అభివృద్ధి చేయటం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఒక రాజకీయ దురంధరుడిని ఆ రకంగా అన్యాయంగా ఆయన కట్టినటువంటి బిల్డింగ్లో కూర్చోబెట్టి, ఆయన కట్టినటువంటి కోర్టులో జైలుకు పంపించి, ఆయన రాజమండ్రి జైల్లో నిర్మించినటువంటి బ్యారక్లో ఆయన్నే కూర్చోబెట్టి 53 రోజుల పాటు కనీసం వేడి నీళ్ళు ఇవ్వటానికి, టేబుల్ ఇవ్వటానికి, కనీసం కుర్చీ ఇవ్వటానికి, కనీసం పనుకునేటువంటి ఫెసిలిటీ లేకుండా చేసి ఇబ్బంది పెట్టారే. ప్రకృతి ఊరుకునిద్దా? ప్రకృతి ఊరుకోదు. ఎందుకంటే మంచి చేసినటువంటి వాళ్ళకి చెడు చేస్తే ఆ చెడు చేసినటువంటి వాళ్ళని కబలిచ్చిద్ది, మంచి చేసినటువంటి వాళ్ళని రక్షించిద్ది. ఇవన్నీ రేపు జరగబోతున్నటువంటి రోజులు, జరగబోతున్నాయి. అండర్లైన్ కింద నోట్ చేసి పెట్టుకోవచ్చు. జరగబోతున్నాయి. అంటే అధికారులు ఉంది కదా, అధికారం ఉందని ఎవరో చెప్తారు. చెప్పిన వెంటనే ఎలా వెళ్తాం? మనకి కొన్ని వార్తలు చెప్తారు, చెప్పగానే చెప్పేస్తాం. అలా జరిగింది, ఇలా జరిగింది, దాన్ని కనుక్కోవాలి, వాస్తవం చెప్పుకోవాలి. కొన్ని దానికి ఒక పరిధులు ఉంటాయి, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంది. రైట్. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లీజ్. జనసేన ఓట్లు చీలిపోకుండా దోపిడీ చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని మనస్ఫూర్తిగా 2021లో పిలుపునిచ్చాం. ఆ పిలుపుని తీసుకొని 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతా ఉన్నాయి, ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం. జనసేన ఓట్లు చీలిపోకుండా దోపిడీ చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా,
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని మనస్ఫూర్తిగా 2021లో పిలుపునిచ్చాం. ఆ పిలుపుని తీసుకొని 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతా ఉన్నాయి, ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం. జనసేన ఓట్లు చీలిపోకుండా దోపిడీ చేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. సమావేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో నడ్డా గారు సమావేశం అయ్యారు. సమావేశం అయిన తరంలో వాళ్ళ చర్చల్లో 3 పార్టీలు అలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేశారు. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం 3 పార్టీలు కలిపి దే విల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు, అంగీకరించారు. 3 కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. అదే సీట్లు కూడా అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. ఈ రోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరటం, పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, 3 కలిసి పోటీ చేయటం అనేటటువంటిది ఫైనలైజ్ చేయటం. దాని మీద ఫర్దర్గా ఎన్డీఏలో మేము చేరిన తర్వాత ఫర్దర్గా మీటింగ్స్ పెట్టుకుని అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. చాలా క్లియర్గా అంటే ఇక్కడ ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఓటు చేయలనివ్వను, ఆ ఓటు చేయలనివ్వను అన్నటువంటి ఏదైతే అండర్లైన్ ఉందో ఆ అండర్లైన్లో భాగంగానే ఈ పొత్తు, ఈ కూటమి కలయిక, ఇది సరే, ఇదొక అంశం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వారితోటి పొత్తు పెట్టుకోవద్దు అంటే, మేము మీకు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాము, మీ ఎన్డీఏలో లేకపోయినా మేము బయట నుంచి మీకు ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో మద్దతు ఇస్తున్నాము, కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు వద్దు అనే దానిని ఆయన వాళ్ళకి ఇండికేషన్ ఇస్తూ పొత్తు లేకుండా చూసే ప్రయత్నం చేశారు. కానీ మరి బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది అనంటే ఇదొక కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో విభేదించినటువంటి అంశం 2018లో విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఇవ్వలేదు, వాటన్నిటినీ త్వరితగతిన ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఆయన బీజేపీతో వైరం ఏర్పడింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టండి, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి, లేక మాకు ఇదిగో రాజకీయంగా మాకు కేంద్ర మంత్రులు ఇది ఇవ్వండి, లేక అది ఇవ్వండి అనేటువంటి డిమాండ్స్తో వైరం రాలేదు. రాష్ట్ర అవసరాల కోసం విభేదించారు, స్వప్రయోజనాల కోసం, కక్ష సాధింపు చర్యల కోసం, వ్యక్తిగతమైనటువంటి విభేదాలని దృష్టిలో పెట్టుకొని వారితో విభేదం జరగలేదు కదా. వారు ఆలోచించింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి ఆబ్లిగేషన్స్ని అడిగారు, వైఎస్ వివేక కేసు ఆబ్లిగేషన్ కావచ్చు, వారి కోర్టు కేసుల ఆబ్లిగేషన్స్ కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి అప్పులు కావచ్చు, ఇవి తప్ప వారు ఎక్కడా రాష్ట్ర అవసరాలని కంటే స్వప్రయోజనాలు లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి అంటే ఈయనకి స్టేట్ ఇంట్రెస్టే, ఈయనకి వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి 1996 నుంచి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోతే వాజ్పేయి ప్రభుత్వాన్ని నిలబెట్టి బయట నుంచి మద్దతు ఇచ్చి తన గౌరవాన్ని, తన హుందాతనాన్ని కాపాడుకున్నాడు. అతను రాజనీతిజ్ఞుడు. అలాంటి వ్యక్తిని మనం కలుపుకొని ముందుకు వెళదాము, అలాంటి వ్యక్తి ఎన్డీఏకి అవసరం అన్నటువంటి ఉద్దేశంతో కలిశారు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తిగత స్వార్థాలు ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఉండేవి కాదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో మంచి అనేటువంటిది ఎప్పుడైనా నిలబడిద్ది. తాత్కాలికంగా మంచి ఓడిపోవచ్చు, కానీ
కాలక్రమంలో మంచి గెలిచింది. 2018లో చంద్రబాబు నాయుడు గారే బయటకు వచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి పొరపాటే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేశారు, బీజేపీ అడుగులు వేసింది. కానీ ఆయన 2018 ముందు రాష్ట్రం కోసం పోరాడి బయటికి వెళ్ళాడు తప్ప తాను వ్యక్తిగతమైనటువంటి అంశాల కోసం వెళ్ళి పోరాడినట్లయితే ఈరోజు పొత్తు ఉండేది కాదు. రాష్ట్ర అవసరాల కోసం వెళ్ళారు కాబట్టి ఈరోజు పొత్తు కుదిరింది. దీనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి ఫార్ములా ఇది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బిహైండ్ స్క్రీన్ వాళ్ళు కూడా కొంత వర్క్ చేశారు. వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను తెలియజేశారు. ఇది ఒక సబ్జెక్ట్. ఇక లోపల జరిగినటువంటి సారాంశాలలో కొన్ని ముఖ్యమైనటువంటివి కూడా జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి కేంద్రంలోకి రావాలని ఆహ్వానించడంతో పాటు సౌత్లో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రచారానికి భాగస్వామ్యం కమ్మని అడిగారు. ఎన్డీఏ కూటమి గెలుపుకి మీరు రావాలి, మీరు ప్రచారాల్లో పాల్గొనాలి, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లా మీ భాగస్వామ్యం కావాలి, మీరు రావాలి అని వీరిని ఆహ్వానించారు. అందుకు వీరు కూడా రావటానికి సిద్ధం వ్యక్తం చేశారు. సరే, ఇదొక అంశం. రేపు 17వ తేదీన చిలకలూరిపేటలో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఆ భారీ బహిరంగ సభకి అంటే 17వ తారీఖు, ఇంకా 7 రోజులే, 1 వీక్లో ఆ భారీ బహిరంగ సభకి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాబోతున్నారు. మరి ఈ ముగ్గురు ఆ సభ నుంచి వారి ప్రసంగం జరగబోతుంది. ఫస్ట్ టైం నరేంద్ర మోదీ గారి నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగా, క్లాసా, లేకపోతే వారు చేసినటువంటి తప్పులని ఎత్తి చూపటమో జరగబోతుంది. వారికైతే ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు. గతంలో ఒకసారి అమిత్ షా గారు మాట్లాడారు, ఒకసారి నడ్డా గారు మాట్లాడారు. కానీ రేపు మరి నరేంద్ర మోదీ గారు 17వ తేదీ సభలో నా పాత మిత్రుడు వచ్చాడు, నా పాత మిత్రుడు మాతో కలిశాడు, చాలా సంతోషం అని చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతారు. అట్లాగే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం ఎలాంటి నష్టం జరిగింది, ఆయన చేసినటువంటి అన్యాయం ఏంటి అనేది కూడా, తప్పులేంటి అనేది కూడా వెల్లడిస్తారు. అలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు ఇవ్వాలో, ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలో అలాంటి వార్నింగ్ కూడా ఇవ్వబోతున్నారు అని అనుకోవాలి. సరే, ఇది స్థూలంగా ఇప్పుడు ఉన్నటువంటిది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు ఢిల్లీ నుంచి. మరికొద్దిసేపట్లో ల్యాండ్ అయిపోతున్నారు. ల్యాండ్ అయిన దగ్గర నుంచి 17వ తారీఖు జరిగేటువంటి సభకు సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా జరగబోతుంది. ఈ లోపల ఏమైనా అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందండి? ఏంటది? వీళ్ళు ముగ్గురు ఒకేసారి అఫీషియల్ అంటే ఇప్పటివరకు మనకి ఇన్ని సీట్లు వచ్చింది, కానీ ముగ్గురు అఫీషియల్గా అనేది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీసు పొత్తుని డిక్లేర్ చేసేసింది, అయిపోయింది. ఇంకా అది లెటర్, ఓకే, మాట కంటే వాళ్ళ లెటర్ బలమైంది. సీట్లకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీకి వచ్చేసారు. సీట్లకు సంబంధించి ప్రకటన చేసుకునే రోజున వారి సీట్లను వాళ్ళు, వీరి సీట్లను వీళ్ళు ప్రకటన చేసుకుంటారు. సీట్లకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీగా 6 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి, 6 ఎమ్మెల్యే స్థానాలు ఒక క్లియర్, 2 ఎంపీ స్థానాలు, 24 ఎమ్మెల్యే స్థానాలు జనసేన పార్టీకి, ఇక 17 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 145 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీకి. ఇది ఓవరాల్గా ఫిక్స్ అయిపోయింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఒక సీటుని భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం జరిగింది. సరే, ఇది ఓవరాల్ ఎపిసోడ్లో ఉండేటువంటి అంశాలు. సరే, దీన్ని దృష్టిలో పెట్టుకొని చూడొచ్చు. సురేష్ గారు సురేష్ గారు ఏంటి మొత్తానికి
ఈ పొత్తు, ఈ కలయిక, ఈ కూటమి ఒక ప్రభంజనంగా అంటే వెళ్ళబోతుంది. సరే, దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది తెలిసిన విషయమే. కానీ ఢిల్లీ రాజకీయాలు కూడా కొంత మార్పులు జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. అంటే నేషనల్ పాలిటిక్స్లో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఎలాంటి చేంజెస్ ఉంటున్నాయి, ఎలాంటి అడుగులు పడుతున్నాయి అని చెప్పని భావించాలి సురేష్ గారు? వంశీ గారు, మీకు తెలుసు అంటే మూడోసారి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎదుర్కోబోతున్నారు. ఆ రకంగా 400 ఎన్డీఏ కూటమికి 400 సీట్ల వరకు టార్గెట్ పెట్టి 370 బీజేపీ సొంతంగా గెలవాలి అనే దాని ప్రయత్నంలో మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి లోక్సభ సీట్లు ఎక్కువ స్థానాలు, వాస్తవంగా 2014లో 4 లోక్సభ స్థానాలు మాత్రమే పొత్తున్నప్పుడు, ఎన్డీఏలో తెలుగుదేశం ఉన్నప్పుడు 4 స్థానాలు చేశారు. ఈసారి మీరు చెప్పినట్టు 6 స్థానాల్లో పెడుతుంది. అంటే ఆ రకంగా 2 స్థానాలు పెరుగుతున్నాయి. ఒరిస్సాలో ఇప్పుడు వరకు చూస్తే యాక్చువల్గా నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఒక రకంగా ఇప్పటికైతే పొత్తు కుదరలేదు. కానీ ఒడిస్సాలో ఎక్కువగా వాళ్ళకి యాక్చువల్గా 8 మంది ఎంపీలు ఉంటే వాళ్ళు మాకు 14 సీట్లు ఒడిస్సాలో మాకు సీట్లు ఇవ్వాలి అని చెప్పని అక్కడ ఒడిస్సాలో ఎక్కువ లోక్సభ సీట్లను బీజేపీ తీసుకోవడం ద్వారా ఆ రకంగా ప్రాతినిధ్యం, దాంట్లో గెలుపు, ఆ రకంగా దానివల్ల ప్రాతినిధ్యం అనే దాని ఉంది. ఇక మీకు తీసుకొని మీరు చెప్పినట్టుగా ఇందాక చెప్పారు, ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డి దీంట్లో చేరడం వల్ల జాట్ చరణ్ సింగ్ గారికి మనకి భారతరత్న ఇవ్వడం, ఆ రకంగా జాట్లు, ఆ రకంగా ఇప్పుడు అక్కడ యూపీలో ఇటుపక్క చూస్తే కాంగ్రెసు మన సమాజ్వాదీ కూటమి ఏర్పడింది. సో మీకు బీఎస్పీ ఒంటరిగా వెళ్తుంది. ఇప్పుడు ఆర్ఎల్డి దీంట్లో వీళ్ళతో కలిసింది కాబట్టి అక్కడ బీజేపీ ఆల్రెడీ మీకు యూపీలో 62 లోక్సభ స్థానాలకి బీజేపీ మనం గెలిచింది 2019లో. కాబట్టి ఆ 62 లోక్సభ స్థానాలు తగ్గకుండా ఉండేందుకు కాను అక్కడ యూపీలో సో అందుకని ఆర్ఎల్డి తోటి కూడా పొత్తు పెట్టుకుని ఆ రకంగా వాళ్ళకి యాక్చువల్గా మొన్న అసెంబ్లీలో కూడా వాళ్ళకి విస్తరించి క్యాబినెట్ని విస్తరించి రెండు మంత్రి పదవులు కూడా వాళ్ళకి ఆర్ఎల్డీకి ఇచ్చారు. ఇక మీకు తెలుసు నితీష్ కుమార్ గారు యాక్చువల్గా ఇండియా కూటమికి కీలకంగా వ్యవహరించి ఫస్ట్ మీటింగ్ పాట్నాలో పెట్టినప్పుడు కూడా అక్కడ తీసుకొచ్చి మళ్ళీ కర్పూరి ఠాకూర్ గారికి భారత్ చూడడం, మళ్ళీ ఎన్డీఏలోకి రావడం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం. ఆ రకంగా బీహార్లో ఏంటంటే 2019లో 17 బీజేపీకి వచ్చాయి, 16 జేడీయూకి వచ్చాయి వంశీ గారు. అందుకని ఆ 17, 16 మళ్ళీ ఇప్పుడు ఈ కూటమితోటి మళ్ళీ జేడీయూ రావడంతో మళ్ళీ అక్కడ బీజేపీకి బీహార్లో సీట్లు తగ్గకుండా చేసే ప్రయత్నం అనేది అక్కడ చేయండి. మీ కర్ణాటక తెలుసు, కర్ణాటకలో ఆల్రెడీ ఇక్కడ బీజేపీ అధికారంలో లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ 2019లో 25 లోక్సభ స్థానాలు బీజేపీకి వచ్చాయి, 28కి 25 వచ్చాయి వంశీ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వల్ల తగ్గే అవకాశం ఉందని ఒక అభిప్రాయం ఉంది. ఆ నేపథ్యంలో జనతాదళ్ కుమారస్వామి గారు, మనకి దేవగౌడ గారు వాళ్ళిద్దరు కలిశారు. ఆ రకంగా జేడీఎస్ని దీన్ని ఎన్డీఏలో తీసుకొచ్చి అక్కడ పటిష్టం చేసుకొని అక్కడ సీట్లు తగ్గకుండా జాగ్రత్త పడి అక్కడ బీజేపీకి చేశారు. సో ఇక్కడ కేరళలో ఏంటంటే ఆల్రెడీ భారత ధర్మ జనసేన పార్టీ అని చెప్పి బీడీజేఎస్ అని చెప్పి చిన్న పార్టీ అయినప్పుడు ఆ పార్టీ ఉంది. అక్కడ ఇంకా కొన్ని పార్టీలు చేర్చుకొని అసలు కేరళలో అయితే బీజేపీకి ఇప్పుడు కూడా వచ్చే 21 సీట్లు లోక్సభ స్థానాల్లో వచ్చే సీట్లు అయితే అక్కడ కనపట్లేదు. కానీ అక్కడ 1-2 మన ప్రాతినిధ్యం అక్కడ మనకి సౌత్లో ఉండాలనే దాంతో అక్కడ ప్రయత్నిస్తుంది వంశీ గారు. ఇక తమిళనాడు పరంగా చూసుకుంటే తమిళ మాలిన్య కాంగ్రెస్ అని మోపనారు. యాక్చువల్లీ ఏఐడిఎంకే మనకి ఎన్డీఏలో కూటమిలో భాగస్వామి. కానీ ఇటీవల జరిగిన పరిణామాల్లో ఏఐడిఎంకే నేను బయటికి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. సో అందుకని దానివల్ల జరిగిన నష్టాన్ని ఇంకో రకంగా పూడ్చుకోవాలని తమిళనాడులో కూడా ఒక సీట్ అయినా గెలుస్తారా లేదా అనేది బీజేపీ అనుమానం అయినప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళనికి తమిళ మానిల కాంగ్రెస్ మోపనారు గ్రూపుని చేర్చుకుని ఆ రకంగా తమ ప్రాతినిధ్యం తాము ఉన్నాము అని చెప్పి, ఎందుకంటే 1-2 సీట్లు గెలిస్తే ఆ రాష్ట్రానికి అక్కడ ప్రాతినిధ్యం వహించడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇక మీకు మహారాష్ట్రలో మీకు తెలుసు, మహారాష్ట్రలో యాక్చువల్గా అయితే అసలు బీజేపీకి ఈసారి చాలా కష్టంగా ఉండేది ఒక రకంగా. అయితే అక్కడ మీకు శివసేనలో చీలిక తీసుకురావడం, తర్వాత ఎన్సీపీలో చీలిక తీసుకురావడం వల్ల ఒక కూటమిగా ఏర్పడి మహారాష్ట్రలో ఉన్న 48 సీట్లలో మళ్ళీ మనకు సీట్లు తగ్గకుండా ఆ రకంగా 2019కి ఇప్పుడు సీట్లు తగ్గకుండా మనకు బీజేపీ అలా ముందుకెళ్ళటానికి అవకాశం. ఎందుకంటే మరి 400 సీట్లలో ఎన్డీఏకి రావడం, 370 సీట్లలో అంటే టార్గెట్ పెట్టినప్పుడు ఎక్కడ దగ్గర అని ఆ రకంగా జరిగిన దానికి నష్టం జరగకుండా ముందుకు తీసుకెళ్ళి మన రాష్ట్రానికి అనుగుణంగా ఆ రాష్ట్రానికి అనుగుణ వ్యూహాన్ని రచించి దానికి అనుగుణంగానే మనకి సురేష్ గారు అంటే
సురేష్ గారు, టోటల్గా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి బలమైనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ కూటమికి బలమైనటువంటి వ్యక్తులు. ఇండియా కూటమికి బలమైనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఆపు, అట్లాగే సమాజ్వాదీ పార్టీ. వీళ్ళిద్దరూ అటువైపు బలంగా ఉన్నారు. ఇటువైపు సరే అక్కడ కమ్యూనిస్టులు కూడా, కేరళ కూడా బలంగానే ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు బలంగా ఉన్నారు. కానీ గేమ్ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. అనుకున్నంత తేలిగ్గా ఎక్కడా గేమ్ లేదు. భారతీయ జనతా పార్టీ 370 స్థానాలు మాది బ్రేక్ చేస్తామని చెప్పటం అనేటువంటిది వారి ఆత్మవిశ్వాసంతో ఇండియా కూటమిని నిర్వీర్యం చేయటం కోసం, లేదా ఇండియా కూటమిని భయపెట్టడం కోసం మాత్రం ఇటువంటి వేవ్ తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు యూపీలో సమాజ్వాదీతో పొత్తు పెట్టుకోవటం వలన కాంగ్రెస్ పార్టీ అక్కడ స్ట్రాంగ్ అయిపోయింది. ఆప్తో సీట్ల సర్దుబాటులో రావటం వలన 3 స్టేట్లలో స్ట్రాంగ్ అయిపోయింది. ఇక్కడ ఏ ఈక్వేషన్కి ఆ ఈక్వేషన్ బలంగానే ఉంటుంది. అంత తేలిగ్గా ఈ చెస్ ఏం లేదు కదా సురేష్ గారు. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే, చాలా వ్యూహాత్మకంగా అంటే ఎన్డీఏ కూటమిని స్ట్రాంగ్ చేసుకున్నారు. నితీష్ని తెచ్చుకోవటం, నవీన్ని తెచ్చుకోవటం, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవటం. చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవటానికి ఒక రకమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించారు. సరే, దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సపోర్ట్ చేయటం, లేదా అసలు దీని వెనక అంటే కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడితే ఆ కేసులని జాగ్రత్తగా హ్యాండిల్ చేయటం, లేదా హ్యాండిల్ చేయించినట్లుగా ఉండటం, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ దగ్గరికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేసుకున్నారు. సరే, అప్పటికే ఆయన వెళ్ళాలని ఉన్నాడు, ఆయన కలవాలనే భావంతో ఉన్నాడు కాబట్టి సరే ఏదన్నా కానీ జరిగిపోయింది. మరి అదే స్ట్రాటజీని అటు కూడా సరే భారతరత్న ఇచ్చి అట్లా ఒక స్ట్రాటజీ, ఇంకొక రకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీని ఇంకొకరి దగ్గర ఇట్లా వాళ్ళు చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ తగ్గి ఒప్పందం చేసుకొని సంయమనంతో ముందుకు వెళ్తుంది. ఈ గేమ్లో మొత్తానికి ఎవరి గేమ్ వాళ్ళదే కదా సురేష్ గారు, ఎవరు పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళదే కదా. వంశీ గారు మీరు చెప్పినట్టు ఒక రకంగా ఇండియా కూటమి అంటే వాళ్ళు మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో యూనిటీగా లేకపోయినప్పటికి కూడా ఒక రకంగా బీజేపీకి లేకపోతే ఎన్డీఏకి ఏమో గంటికలు మోగిస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వంశీ గారు మీరు చెప్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ముస్లిమ్స్ అంతా కూడా దాదాపు సమాజ్వాదీ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారంట వంశీ గారు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓబీసీ సెక్షన్స్ని ఆయన భారత్ జోడో యాత్రలో న్యాయయాత్రలో మంచి స్పందన వచ్చింది. అయితే అక్కడ ఎందుకు ఇప్పుడు వాళ్ళు బీజేపీ కూడా భయపడుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండింటి మధ్యలో పొత్తు అనేది మీకు సమాజ్వాదీ అఖిలేష్ యాదవ్ ముందు భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనలేదు. మాకు సీట్ల సర్దుబాటు అయిన తర్వాతనే నేను రాహుల్ గాంధీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పాడు. అప్పుడు ప్రియాంక గాంధీ గారు ఇన్వాల్వ్ అవడం వల్ల 17 లోక్సభ స్థానాలకి ఉత్తరప్రదేశ్కి కన్ఫైన్ అయిపోయారు కాంగ్రెస్. అంటే అంతకంటే ఎక్కువ మాకు అక్కర్లేదు, మిగతా 63 మీకు అంటే మహాగఠబంధన్ అని చెప్పి సమాజ్వాదీ ఇంకా కొన్ని లోకల్ పార్టీలు ఉన్నాయి. 63 లోక్సభ స్థానం మీరు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ముందుకు రావడంతో యూపీలోని 80 స్థానాల్లో ఒక సమాజ్వాదీ మన బీఎస్పీని పక్కన పెడితే ఒక కూటమి వచ్చేసింది వంశీ గారు. తర్వాత ఇంకొక కీలకమైన పరిణామం ఏంటంటే అసలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ శత్రువులుగా ఉన్నారు. అలాంటిది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిపి మన ఢిల్లీలో 4 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, 3 సీట్లు, 7లో ఇప్పుడు 7 కూడా బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది ఢిల్లీలో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ 4, 3, 7 అంటే అక్కడ కూటమి వచ్చేసింది. తర్వాత గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి 26 వరకు ఇవ్వడానికి 2 సీట్లకే మేము పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎగిరైంది. అట్లా హర్యానాలో అలా జరిగింది. మొత్తం మీద 46 సీట్లలో ఆమ్ ఆద్మీ లోక్సభ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీను వీళ్ళ మధ్యలో అంగీకారం కుదిరింది కాదు, దాంతో అక్కడ ఇదైంది. సో ఇక్కడ తమిళనాడుకి వచ్చేసరికి డిఎంకే కాంగ్రెస్ పార్టీకి అండర్స్టాండింగ్ 8 మిగతా నియోజకవర్గాలు డిఎంకే అనగానే ఇక్కడ పొత్తుంది. అక్కడ అంత పటిష్టమైంది ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఇబ్బంది. అందుకని ఆ వ్యూహానికి అనుగుణంగానే ఇవన్నీ ఇంతమందిని చేర్చుకోవడం, ఇప్పుడు అక్కడ బీజేడీకి కూడా వెళ్ళటం అనేది మనం భావించవచ్చు వంశీ. అంటే చూడటానికి ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది.
అంటే ఇటు తమిళనాడు చూసుకుంటే, కేరళ తీసుకుంటే, కర్ణాటక తీసుకుంటే, ఢిల్లీ తీసుకుంటే, యూపీలో అంటే అక్కడ జరిగేటువంటి పరిణామాలు చాలా కీలకం. రాజకీయంగా 80 సీట్లు ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా 45 స్థానాలు ఉండేవి. 45 స్థానాలంటే 80 స్థానాలు ఉత్తరప్రదేశ్ ఉంటే 48 స్థానాలు సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటే థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశే ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంతే కదా సురేష్ గారు, థర్డ్ ప్లేస్లో ఉండేది. అలాంటిది డివిజన్ జరిగిన తర్వాత ఎక్కడికి పోయింది? 17 స్థానాలు తెలంగాణకి, 25 స్థానాలు ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కి. కింద నుంచి చూస్తే 4వ ప్లేసు 5వ ప్లేస్కి వచ్చారు, టింగ్ అనుకుంటా. అంటే బలంగా ఎంపీ సీట్లు బలంగా ఉన్నప్పుడు ఉండేటువంటి బలము తర్వాత సీట్లు ఆ బలం తగ్గిన తర్వాత ఏదైనా కానీ ఆ విధానమే వేరు. ఇంట్లో 4 అన్నల తమ్ములు ఉంటే ఆ బలం ఎట్లుండిద్ది? ఇంట్లో ఒకటే బుగబ్బాయి అంటే వాడు బలం ఎట్లుండిద్ది? అట్లా సరే సీట్లను బట్టి అంటే వ్యక్తులను బట్టి ఆ బలం అని అనుకోవచ్చు. సరే సురేష్ గారు, నెక్స్ట్ మురళి గారు ఉన్నారు సార్. అట్లాగే సురేష్ గారు, ఎన్డీఏలో 15వ తేదీన ఎన్డీఏలో ఎవరు, ఇండియాలో ఎవరు ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకున్నాం. 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్న కేంద్ర ఎన్నికల సంఘం. అంటే 12, 13 తారీఖుల్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సమావేశానికి ఎన్నికల సంఘం అధికారులు అందరూ అటెండ్ అయ్యి సరే 14 ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని 15వ తారీఖు ప్రకటన వస్తుంది అనేది. 14 లేదా 15, వీరైతే 14 అని రావచ్చు, 15 దానికి ఎక్కువ అవకాశం ఉంది అని అంటున్నారు. 15వ తారీఖు అనౌన్స్మెంట్ వస్తే కరెక్ట్గా నెలాఖరి నుంచి కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత మళ్ళీ విత్డ్రాయల్స్, తర్వాత నెక్స్ట్ మంత్ అరౌండ్ 15th తర్వాత పోలింగు, తర్వాత ఒక 10 రోజులకో అలాగా కౌంటింగు, ఆ తర్వాత వారం రోజులకి ప్రమాణ స్వీకారాలు. ఇవన్నీ క్రమేపీ జరిగేటువంటి పరిణామాలు. ఏం సురేష్ గారు, అంటే 15వ తారీఖు అనౌన్స్మెంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? నోటిఫికేషను వంశీ గారు వచ్చే వారంలో గ్యారంటీ ఖాయంగా ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది వంశీ గారు. ఎందుకంటే వాస్తవంగా అయితే రేపే 2019 మీరు ఒక్కసారి ఎన్నికెళ్తే మార్చి 10వ తేదీన షెడ్యూల్ జారీ చేశారు వంశీ గారు. మార్చి 2019 మార్చి 10న షెడ్యూల్ జారీ చేశారు. 18వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. అంటే 18వ తేదీ నుంచి నామినేషన్ అనేది ప్రారంభమైంది. సో మనకు 11 మన ఫస్ట్ పేజ్లో ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ కాబట్టి ఏప్రిల్ 11 ఎలక్షన్స్ అయినా సార్, రిజల్ట్స్ అంటే మే 23 అయింది. కాబట్టి రేపటికే షెడ్యూల్ జారీ కావాలి. కానీ ఇప్పుడు మనకి ఈ పరిణామాలు మీకు జమ్మూ కాశ్మీర్ ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది వంశీ గారు. మన డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏంటంటే మీరు సెప్టెంబర్ 24 కల్లా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపండి అన్నారు. సో ఇప్పుడు అది అందుకని ఇప్పుడు ఎట్లయినా జరపాలి కదా. ఇప్పుడు ఎట్లయినా లోక్సభ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా జరపొచ్చా లేదా అనేది రేపు 12, 13 అక్కడికి వెళ్తున్నారంటే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ పరిస్థితులు సిచ్యువేషన్ చేసి ఒక అసెస్కి వచ్చి దాన్ని బట్టి అసెంబ్లీకి కూడా జరపాలా లేదని డిసైడ్ చేయడానికే ఇది జాప్యం కింద భావిస్తున్నారు. కాబట్టి 13 అక్కడ టూర్ అయిపోగానే 14 మీరు అన్నట్టుగా బ్యాక్ వస్తారు. 14 కానీ 15 కానీ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. వారం రోజులు అంటే అప్పుడు చూస్తే 8 రోజులు టైం తీసుకున్నారు. 10, 18 ఇప్పుడు కూడా చూస్తే 22, 23 తారీఖుల్లో మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మార్చి. దాంతో మీకు నామినేషన్ల పర్వం ఈ ప్రక్రియ ఇదంతా కూడా ఇక మొదలు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికలు దీన్ని బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఏప్రిల్లోనే ఉంటాయి. సో అప్పుడు ఏప్రిల్ 11 జరిగాయి కాబట్టి ఈసారి ఒక వారం రోజులు వెనక్కేసుకుంటే అందుకని ఏప్రిల్ 20, 21 లేకపోతే ఆ వీక్లో ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 అసెంబ్లీకి లోక్సభకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద 7 దశలు ఉంటాయి. మే ఎండింగ్ వరకు ఉంటాయి. తర్వాత మనకి ఓట్ల లెక్కింపు అనేది మే చివరిలో 23వ తారీఖు అంటే ఇప్పుడు మే చివరికి వెళ్ళొచ్చు, లేదా జూన్ ఫస్ట్ వీక్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనేది జూన్కి వెళ్ళొచ్చు. కానీ మొత్తం మీద ఏప్రిల్లోనే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక అనేది మనకి పోలింగ్ అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకి ఎన్నికలు జరగాల్సి ఉంది వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి మురళి ఉన్నాడా? మురళి ఉన్నారు సార్. యా మురళి ఏంటి మొత్తానికి సీట్లు
6/6/2024 17,145 మొత్తానికి ఇదంతా నెంబర్ ఫార్ములా అయిపోయింది. సరే, ఏంటి ఓవరాల్గా ఈ ఈ ఈ కూటమి అంటే ఈ కూటమి కలిసిన తర్వాత జనరల్గా భారతీయ జనతా పార్టీ కలిస్తే టీడీపీకి జనసేనకి నష్టం తప్ప లాభం లేదు అని మనం కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ కూటమి సరైనటువంటిది ఓటు ట్రాన్స్ఫర్ కాదేమో అని కూడా చెప్పుకున్నాం. వాస్తవం, ఆ రోజు అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ప్రజల్లో. కానీ ఈరోజు కూటమి కలిసిన తరువాత ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయింది, ఒక పాజిటివ్ దృక్పథం. అంటే ఇది రాష్ట్ర అవసరం కోసం జరిగినటువంటి పొత్తు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని అంటే ఇలాంటి పొత్తు అవసరం. భవిష్యత్తులో కూడా రాష్ట్రం బాగుండాలి అంటే ఇలాంటి ఈ కూటమితో కలిసి వెళ్ళటం అవసరం అనేటువంటిది ఒక పాజిటివ్గానే చర్చ జరుగుతుంది, ఒక పాజిటివ్ వైబ్రేషనే క్రియేట్ అవుతుంది. ఏంటి దాని మీద ప్రజలు ఆలోచనలు, ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయి? గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చెప్పిన అంశంతో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా దాదాపు కూడా అన్ని వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పెద్దగా ఓట్ షేరింగ్ లేకపోయినప్పటికీ కూడా రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కావాలి. అటువంటప్పుడు ఆ పార్టీతో కలిసి వెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీకి వారికి కావాల్సిన విధంగా సీట్లు ఇచ్చి కలిసి ప్రయాణం చేసేందుకు ముందుకు రావటం అనేది ఒక శుభ పరిణామంగానే సామాన్య ప్రజలు కానీ లేదా పొలిటికల్గా కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానీ చెప్తున్నట్టు అంశాన్ని బట్టి తెలుస్తుంది సార్. అన్ని నియోజకవర్గాల్లో మురళి, ఒకసారి మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి సిగ్నల్ వీక్ ఉన్నట్లుంది, ఒకసారి చెక్ చేసుకోండి మురళి, తర్వాత జాయిన్ అవుతారు. కానీ ఓకే, నెక్స్ట్ 17న చిలకలూరుపేట సభ, రేపు 10వ తేదీన సిద్ధం సభ. ఇది ప్రకాశం జిల్లా మేదరమెట్ల కేంద్రంగా సిద్ధం సభని నిర్వహించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంచనా కూడా 10 లక్షల మందికి పైగా జన సమీకరణ జరగాలని 175 నియోజకవర్గాల నుంచి సభను తీసుకొస్తున్నారు, సభకి తరలిస్తూ ఉన్నారు. సభ నుంచి రేపు మేనిఫెస్టోని ప్రకటించబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది రేపు సిద్ధం సభ ఒక పెద్ద ఎత్తున జరపడానికి ప్రయత్నాలు చేశారు. ఆ కమిటీ అలా వర్క్ చేస్తుంది. రేపు సిద్ధం సభ జరగబోతుంది. ఆ విజువల్స్ కూడా ఉన్నట్లున్నాయి, చాలా గ్రాండ్నెస్ తీసుకొస్తూ ఉన్నారు. ఇది సిద్ధం సభ. మరి అట్లాగే 17వ తేదీన ఎవరిదైతే కూటమి సభ జరగబోతుంది. మరి ఆ కూటమి సభలో అంటే వీళ్ళు సిద్ధం అని పెట్టారు కాబట్టి వాళ్ళు యుద్ధం అని పెడతారేమో. మరి యుద్ధం సభలో 17వ తేదీన 3 పాల్గొనబోతున్నారు. అది కూడా 10 లక్షల మందికి తక్కువ కాకుండా ఆ సభను నిర్వహించాలని వాళ్ళు ప్రణాళిక చేస్తున్నారు. వీరు 10 లక్షల మంది తగ్గకుండా ఉండాలని, వారు 10 లక్షల మంది తగ్గకుండా ఉండాలని 2 సభలని డి అంటే డి అనే విధంగా యుద్ధానికి సిద్ధానికి యుద్ధానికి ఇద్దరు కూడా రెడీ అవుతూ ఉన్నారు. సరే, ఈ యుద్ధం ఎలా ఉన్నా ప్రజలు గమనిస్తున్నటువంటి అంశాలు అంటే సభలకి ప్రజలు వచ్చినంత మాత్రాన, ప్రజలు తీసుకొచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయి అనుకోవటం అవాస్తవం. ఈరోజు ఒక సభ జరగాలి అని అంటే ఆ సభకి స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజానీకం అంటూ లేరు. ఇప్పుడున్నటువంటి పార్టీల్లో అలా వస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికే, సభకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే సభకి యూత్ వచ్చేటువంటిది ఒక పవన్ కళ్యాణ్ గారికే. ఇక మిగిలినటువంటి అన్ని పార్టీలకి అంటే కొంత క్యాడర్ వస్తారు, కానీ మిగిలినటువంటి వాళ్ళని కొంత సమీకరించుకోవాల్సింది.
మరి రేపు జరగబోతున్నటువంటి 2 సభలకి కూడా 10వ తారీఖు సభ సిద్ధం సభ, 17వ తారీఖు యుద్ధం సభ. ఈ 2 సభలకి కూడా 10 లక్షల మందిని తరలించడానికి చాలా పెద్ద ఎఫర్ట్స్ పెట్టాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి సభకి కనీసం 120 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 120 crores, 120 కోట్లు రేపొక్క సభకి 120 crores. లాస్ట్ టైం జరిగినటువంటి ప్రతి సభకి 50 కోట్లు ఖర్చు పెట్టారు. రేపు జరగబోతున్నటువంటి సభకి 120 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి అంత ఖర్చు పెట్టి అంతమంది జనాన్ని సేకరించి 10 లక్షల మందికి పైగా జన సమీకరణ చేసి చెప్పేటువంటి మెసేజ్ చూసారా మాకు ఎంతమంది జనం వచ్చారో అంటున్నారు. ఎవరైనా సరే, ఏ పార్టీలైనా సరే ఎంతమంది జనం వచ్చారో అని చూపించాలి అని అంటే అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకొకరు కావచ్చు చూపించాలి అని అంటే ఒక బస్సు పెట్టబాకండి, ఒక ట్రాన్స్పోర్ట్కి ఒక వెహికల్ ఇవ్వబాకండి, ఒక క్వార్టర్ సీసా ఇవ్వబాకండి, ఫుడ్ పెట్టబాకండి, 500 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు ఇవ్వబాకండి. ఓకే, మంచినీళ్ళు మాత్రం ఇవ్వండి, మజ్జిగ కూడా ఇవ్వండి. మీరు అలా పెట్టి సభలకి స్వచ్ఛందంగా రమ్మని పిలువండి. ఎంతమంది వస్తారో చూస్తే, ఎంతమంది వచ్చారో చూస్తే అప్పుడు మీ గెలుపు ఏంటనేది అర్థమైపోయింది. అలా కాకుండా వాలంటీర్లను పెట్టి లేకపోతే నాయకులను పెట్టి ప్రజలని బలవంతంగా ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి అంగన్వాడీలను లేకపోతే ఇంకొకరినో మెప్ప వాళ్ళనో డ్వాక్రా బలవంతంగా ఎక్కించి లేదా స్కీములు ఇస్తున్నామని బలవంతంగా ఎక్కించి తీసుకొచ్చి సభ దగ్గరికి బస్సు ఎక్కంగానే ఒక క్వార్టర్ ఫుడ్డు, మళ్ళీ ఇక్కడ మీటింగ్ దగ్గరికి రావడంతో ఒక 500, మళ్ళీ బయలుదేరడంతో ఒక క్వార్టర్, మళ్ళీ ఒక ఫుడ్డు మళ్ళీ ఇచ్చి మళ్ళీ గమ్యానికి చేర్చడం అనేటువంటిది కొంత బలవంతంగా తీసుకొచ్చి పంపించడం అనేటువంటిది అది సక్సెస్ కాదు. ప్రజలని ప్రలోభపెట్టి, ప్రజలని భయపెట్టి, ప్రజలని అక్కడికి తీసుకుపోయినంత మాత్రాన 10 లక్షల మంది వచ్చారే, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉన్నారు, అమ్మో 10 లక్షల మంది వచ్చారే, చంద్రబాబు నాయుడు గారి సభ అద్భుతంగా జరిగింది, ఇది కాదు. ఒక బండి పెట్టొద్దు, ఒక కారు పెట్టొద్దు, ఒక బస్సు పెట్టొద్దు, ఒక క్వార్టర్ ఇవ్వద్దు, ఒక ఫుడ్ ప్యాకెట్ ఇవ్వద్దు, 500 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు ఇవ్వద్దు. మీరు సభ జరుగుతుంది రమ్మని పిలిపివ్వండి. ఎంతమంది వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే ఆ స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఎస్ ఈ ప్రభుత్వం గెలిసిద్ది అని చెప్పొచ్చు. ఇది కొంచెం పాటించాలి. ఇవన్నీ అవ్వదు సార్. అవ్వదు అని అంటే ఇప్పుడున్న కళ్ళకి గంతలు కట్టుకొని రాజకీయ నాయకులు నడుస్తున్నారు. కళ్ళకి గంతలు ఎవరు కట్టారు అని అంటే ఈ సర్వే టీంలు, ఎవరైతే ఈ స్ట్రాటజిస్టులు, ఎవరైతే ఈ టింగు బ్యాచ్ అంతా కట్టేసి ఇక వీళ్ళని నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తే కదా, ఆయన వీళ్ళు పట్టుకొని నడిపించాలా? ఏ సీట్ ఎవరికి ఇవ్వాలో వీళ్ళు డిసైడ్ చేస్తారా? ఏ సీట్లో ఎవరు పర్ఫెక్ట్, ఎవరిని తీసేయాలో వీళ్ళు చెప్తారా? వీళ్ళ అనుభవం ఎంత, వీళ్ళ వయసు ఎంత, వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ఇదేంటి? ఒక సర్వే చేసి దానికి ఒక రిపోర్ట్లు రెడీ చేసి అంకెల గారడీ పెట్టుకొని ఇది ఇలా అయితే అలా అయితే అలా అయితే అలా అయిద్దని టింగిడి వ్యవహారం అంతా చెప్పి వాడి దగ్గర 10 రూపాయలు వీడి దగ్గర 10 రూపాయలు తీసుకొని చేసేస్తే అదే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకున్న రాజకీయ అనుభవం ఎంత, ఆయన చూడనటువంటి రాజకీయ యుద్ధాలేంటి, కేంద్రంలో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చూడనటువంటిది. సరే జగన్మోహన్ రెడ్డి గారంటే వీళ్ళ స్ట్రాటజిస్టులను ఆ సర్వే వాళ్ళను నమ్ముకున్నారు అని అంటే ఓకే, ఎందుకనంటే సరే ఆయన పెద్ద యుద్ధాలు చూడాల. చంద్రబాబు నాయుడు గారు చూడనటువంటి రాజకీయ యుద్ధం ఏంది? ఆయన కూడా సర్వేలను కాదు, ఆ వ్యక్తులని వాళ్ళని నమ్ముకొని ఆయన రాజకీయం చేస్తున్నాడు అని అంటే
కొంత ఆశ్చర్యంగా ఉండిద్ది. ఆయనకు అవసరం ఆయన 175 నియోజకవర్గాల గురించి లేదా 294 నియోజకవర్గాల గురించి ఏ నియోజకవర్గాన్ని తీసుకొని 2019లో ఎవరు గెలిచారు, 2014లో ఎవరు గెలిచారు, 2004లో ఎవరు గెలిచారు, 99లో ఎవరు గెలిచారు, ఇట్లాగా 94లో ఎవరు గెలిచారు, ఇట్లా చెప్పమంటే 83 దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గం గురించి చెబుతారు. ఆ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు చెప్తారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కనీసం ఒక 20 మంది పేర్లు, లీడర్ల పేర్లు చెప్తారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల పేర్లు, ప్రధానమైనటువంటి ఊరు పేర్లు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని చెప్తారు. అక్కడ ఉన్న ఇండస్ట్రీ చెప్తారు, అక్కడ ఉన్న ఇరిగేషన్ చెప్తారు, అక్కడ ఉన్నటువంటి పీపుల్ మైండ్ సెట్ చెప్తారు. ఆయనకంటే ఈ స్ట్రాటజిస్టులు లేకపోతే ఈ డంబాబు బ్యాచ్ వీళ్ళకి ఏం తెలిసిద్దండి? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్ చేయటం, చంద్రబాబు నాయుడు గారికి అది కాదండి దిట్ట అని చెప్పటం, నిజంగా అట్లా మారిందేమో ట్రెండ్, మనం మళ్ళీ వెనకబడి ఉన్నామని ఆయన వినటం. అంటే విన్నా వెంటనే డెసిషన్ తీసుకోలేదు ఆయన. సరే ఆయన కూడా కొన్ని జనరల్గా అయితే ఒకరిద్దరిని పెట్టుకుంటారు కాబట్టి సరే ఏదైనా కానీ అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఆధారపడ్డాడంటే సరే ఆయనకి అంత పరిణితి లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిణితి ఎంత, ఆయనకి అసలు ఎవరు అవసరం? ఆయన లీడర్ని, ఈక్వేషన్స్ని ఆయన చెప్పగలుగుతాడు. సరే ఈయన ఎక్కువ విన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సీట్లని అటు ఇటు బదిలీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తక్కువ విన్నారు కాబట్టి కొద్దిమందినే అటు ఇటు చేశారు అని అనుకోవాలి. సరే ఏదైనా కానీ మురళి ఉన్నారు సార్, రాజేష్ ఉన్నారు. రాజేష్ సార్ ఏంటి 10వ తారీఖు రేపే సిద్ధం సభ 10 లక్షల మందితో, 17వ తారీఖు యుద్ధం సభ, వాళ్ళు పేరు పెట్టలేదు, మనం పెట్టాం బాగుందని మన ఇష్టం కాబట్టి అప్పుడు వరకు వాళ్ళు చెప్పేంతవరకు అది వారు 10 లక్షల మందితో వారు సభ. మరి అది చెలుకూరు ఇక్కడ ఏమన్నా సిద్ధం సభ ఏమన్నా మేదరమెట్ల, యుద్ధం సభ ఏమన్నా బొప్పూడి, అంటే రెండింటికి కలిపి ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండిద్ది. అటు ఒక 10 లక్షల మంది, ఇటు ఒక 10 లక్షల మంది నుంచుంటే 20 కిలోమీటర్ల డిస్టెన్స్ కలిసిపోయిద్ది, అంతేనా? సరే ఏంటి అసలు ఓవరాల్గా ఏంటి సిద్ధం సభ, యుద్ధం సభ ఏంటి, విశేషతలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఎంత ఇస్తున్నారు, క్వార్టర్ ఏమి ఇస్తున్నారు, ఫుడ్ ఏం పెడుతున్నారు, బిర్యానీ చికెన్ పెడుతున్నారా, మటన్ పెడుతున్నారా, స్వీట్లు ఇస్తున్నారా లేదా, ఏంటి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? అదే సార్, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా వారి బలాబలాలను ప్రదర్శించుకొని మేము బలంగా ఉన్నామని చెప్పి గ్రౌండ్లో మేము బలంగా ఉన్నాం, చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, చూడండి మేము ఒక సభ పెడితే 10 నుంచి 15 లక్షల మంది హాజరవుతున్నారని చెప్పే ప్రయత్నాలు అయితే ఇరు పార్టీలు చేస్తున్నాయి. అందులో రియల్గా ఏ పార్టీకి ప్రజల దగ్గరకు వస్తున్నారు, ఏ పార్టీకి ప్రజలు బలవంతంగా తరలించాల్సిన పరిస్థితి వస్తుందని ఆలోచించుకున్నప్పుడే అక్కడ రియల్ ఓట్ బ్యాంక్ ఎక్కడ అనేది తేలిపోయింది. మనం కొన్ని ఘటనలో చూసాం. వైసీపీకి ప్రత్యేకంగా కొన్ని బస్సులు ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉన్న నేపథ్యంలో దాదాపు 80% పైగా ఆ బస్సుల ద్వారా వాళ్ళని తరలించడం, అదేవిధంగా ఆ బస్సుకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి దాదాపు కోట్ల రూపాయల నష్టం అనేది లాస్ట్ సిద్ధం 2-3 సభలు సిద్ధం సభలకు సంబంధించి కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి వచ్చిందని ఆర్టీసీ లబోదీపమంటుంది. సభలు తీసుకుపోయేటప్పుడు కానీ పేమెంట్ వచ్చేసరికి చేయటం లేదు. దీంతో ఆర్టీసీకి సిద్ధం సభల కారణంగా ఆర్టీసీకి పెద్ద ఎత్తున పేమెంట్ అనేది నష్టం వచ్చిందని ఆర్టీసీ ఇంటర్నల్ గా కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది సార్. ఇక టీడీపీ సభలు చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు ప్రభుత్వం అధికారంలో లేదు, టీడీపీ అధికారంలో లేదు కాబట్టి వారికి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ ఎక్కడైనా కానీ వచ్చేది వాళ్ళు ఖచ్చితంగా పేమెంట్ చేసే వస్తారు. అయితే కొంత స్వచ్ఛందంగా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో చూశారు. అన్ని రంగాల్లో కూడా కొంత ఆఖరికి జయరాం లాంటి వాళ్ళు, గుమ్మనూరు జయరాం లాంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ పార్టీని వదిలి, ఆ పదవులను వదిలి బయటికి వచ్చి ఈరోజు టీడీపీ వైపు, జనసేన వైపు చూస్తున్నారంటే రాష్ట్రంలో టీడీపీకి జనంలో ఆకర్షణ ఏ రకంగా పెరుగుతుంది అనేది మనం చూడవచ్చు సార్. ఇక
ఈ సభలకు సంబంధించి ఉమ్మడి రెండు పార్టీలు పెడుతున్న సభలకు సంబంధించి సిద్ధం సభలనే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి 3 సభలకు పైగా 3-4 సభలు పైగా పెట్టారు. అయితే అవి సక్సెస్ అయినాయా, సక్సెస్ ఫెయిల్యూర్ అనే టాపిక్ పక్క పెడితే దాదాపు 10 లక్షల పైగా పబ్లిక్ రావడం జరిగింది. అదే స్థాయిలో జనసేన టీడీపీ కలిసి మొదటి సభ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మొదటిసారి ఒక వేదికను షేర్ చేసింది తాడేపల్లిగూడెం సభ. ఈ సభ కూడా పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఆ తర్వాతే కేంద్రం నుంచి ఇరు పార్టీ నాయకులకి కాల్స్ రావటం, కేంద్రానికి వెళ్ళటం, ఈరోజు ఇరు పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో చేరటంతో పాటు ఎన్డీఏ కూటమి మొదటిసారి సభ చిలకలూరిపేట దగ్గర ఉన్నటువంటి బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి 150 ఎకరాల ప్లేస్లో నిర్వహించాలని ఈరోజు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం జనసేన టీడీపీ నేతలందరూ కూడా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఇరు పార్టీలు ఆ ప్లేస్ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఫైనల్గా ఇదా వేరే చోటకి షిఫ్ట్ చేయాలనే అంశాన్ని వారైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి కోతవేడి దూరంలో దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే మేదరమెట్లలో 10వ తారీఖు సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. రెండు కూడా దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే, ఒకటి పల్నాడు జిల్లాలో ఉంటే ఒకటి ఒంగోలు జిల్లాలో, రెండు కూడా 20 కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తున్నారు. అయితే సిద్ధం సభకి 10 లక్షలు టార్గెట్గా పెట్టుకుంటే జనసేన, టీడీపీ, భాజపా, బీజేపీ 3 కలిపి ఎన్డీఏ కూటమి చేరిన తర్వాత మొదటి సమావేశం. అదిగాక నరేంద్ర మోడీ మొదటిసారి ఈ కూటమికి సంబంధించి ఏపీలో మొదటిసారి అడుగు పెడుతున్న నేపథ్యంలో మొదటి సమావేశం కాబట్టి భారీ అంచనాలు, దాదాపు 10 నుంచి 15 లక్షల మంది 175 నియోజకవర్గాల నుంచి హాజరవుతారు. వారి ఏర్పాట్లకు సంబంధించి 150 ఎకరాలను పరిశీలించారు. ఇక 2-3 రోజుల్లో ఇరు పార్టీలు కూడా 3 పార్టీలు కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ అయితే అక్కడ తయారు చేసే అవకాశం ఉంది సార్. ఓకే, రైట్. ఈ గొడవంతా లేకుండా రోబో సినిమాలో ఒకరిని పెట్టి రజనీకాంత్ ఇట్లా అన్ని 100 మంది పెడతారు. అదేదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లాంటిది ఏమైనా తీసుకొస్తే 4 పెట్టేసి ప్రతి దాని దగ్గర సీట్లు అట్లా చేపించేస్తే పోయిద్దాం. ఈ గొడవంతా లేకుండా ఎందుకు ఆ డబ్బులు ఏదో జనానికి ఇస్తే రేపు పొద్దున్న ఎలక్షన్లో ఓట్లు అన్నీ వేస్తారు. ఈ ఏడు తీసుకురావడం, పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తీసుకురావడం, పంపించడం. సరే, ఇది దీనికంటే ముందు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సభలో. మంచి హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు, పొలిటికల్ కామెంట్స్. ఒకసారి ఆ కామెంట్స్ చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డి గారి స్పీచ్. సరే, కానీ ఇప్పుడు ఏపీది హీట్ నడుస్తూ ఉంది. ఇప్పుడే మాయావతి గారు వెరైటీ అంశాన్ని చెప్పారు. ఏమంటే ఎవరితోటి పొత్తులు లేవు, ఇండియా కూటమితో పొత్తు లేదు, ఇతర ఏ పార్టీతో పొత్తు లేదని చెప్పని. నిన్న మనం చూస్తే మన ఓంప్రకాష్ గారు దాని మీద ఒక ఫోటో వేశారు. ఏమని, కారు మీద ఏనుగు ఎక్కువ ఉంది అంటే ఇక్కడ పొత్తు అని చెప్పని. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కేసీఆర్ గారు అంతా బాగుంది, మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి నడుస్తాం అని చెప్పని వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ప్రకటించుకొని సీట్లు కూడా మాట్లాడుకొని వచ్చేసారు. వారేమన్నా మాయావతి గారి సీట్లు పొత్తు లేదు, గిత్తు లేదు, ఎవరైనా మాట్లాడే కుదరదని చెప్పని ఆమె మీటింగ్ చేసి పాపం కేసీఆర్ గారి దగ్గరికి రాక వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది బీఎస్పీ. సరే, చూడాలి కానీ ఏం జరిగిద్ది ఏంటి అనేది చూడాలి. రేవంత్ రెడ్డి గారి ఒకసారి ఖాళీలు ఉంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు వాళ్ళు చేయలే, 10 ఏళ్ళు వాళ్ళకి సోయి లేదు. పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సు నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక, ఉపాధి లేక, ఈరోజు ఊరికి పోలేక, తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక, అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది. అందుకే మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం. నిన్నగాక మొన్న కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడుడో లేకపోతే వంట వార్పులు చేసుడో బెంచ్ కార్ల తిరుగుడో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి దాదాపుగా 28,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తే 43% మేము ఇచ్చిన ఉద్యోగాలల్లో ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం. లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం. శాతనైతే నీ అయ్యను అసెంబ్లీకి దోలు, అసెంబ్లీలో మొత్తం 43% ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు
ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది. సభలోకి రారు సన్నాసులు, సభలో మాట్లాడరు, రమ్మంటే పారిపోతారు, కళ్ళలకు చూడడానికి భయం, ఇంటికాడ వంటారు, ఫామ్ హౌస్లో ఉంటారు, నల్లగొండలో పోయి ఉపన్యాసాలు చెప్తారు. మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు, మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకోండి. ఈ శాసనసభ సమావేశాలలో నీ అయ్యని రమ్మను, మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం. ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు? మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛనివ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా చౌకులో ఆమె కవితమ్మ ధర్నా చేసింది. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మ? ఎవరితోనైనా మాట్లాడిర్రా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలన్నీ? ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని. అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు, ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ. వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారంట. ఏందా కొట్లాడేది? మీ శాతనైతే మీరు ఏం చేసిరో చెప్పురు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి, 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురని. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది, మొత్తం కుప్పగూలుతుంది, మళ్ళీ వాన వస్తాయనా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా? అందరం కలిసి పోయినాం కదా, శాతనైతే అల్లు వచ్చేది ఉండే. ఏమైందో మేడిగడ్డలా చూపించటోళ్ళం. ఇవాళ రిపేర్ చేయి అంటుండు. రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా, అదేమన్నా అక్కర కొత్తదో అక్కర రాదో ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా, మిగతాది కూడా కుంగిపోతుందా, మొత్తం గూలగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా. సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం బలిగిపోయి దాంట్లో నీళ్ళు నింతాయా? చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్ళు పోతాయి. తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్ళు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుడు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతోక తలిగి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40-50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేము కట్టిన ప్రాజెక్టులు 50-60 ఏళ్ళైనా తట్టడి మట్టి కూడా పక్కకు పోలే. నీ ముఖానికి సన్నాసి 1,00,000 కోట్లు పెట్టి కట్టినావు. ఏమైంది 1,00,000 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర్ అయితే గట్లే ఇస్తావు. నీ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నావు, గట్లే కట్టినావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు గుంగిపోతుంది నీ ఫామ్ హౌస్లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు. ఎంతసేపు దాచుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుగుటాయన. నేను మొన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైక్ ఇస్తేనేమో చెప్పడు. మయ్యన్య ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చిండు? మనకంటే ఎక్కువ సమయం ఇచ్చిండు మాట్లాడవాయని. మాట్లాడేది ఉండే ఏం చేసిర్రో మీరు ఇవాళ. అందుకే మిత్రులారా,
10 ఏళ్ళల్లో ఒక్క పని చేయలే. మల్కాజ్గిరి నుంచి మనం మేడ్చల్ వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు ఉంటే పట్టాలేసినా కూడా డబ్బాలు కొనలే ఈ సన్నాసుడు. మనకు మెట్రో రైలు రాలే. మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే, అన్న మేడ్చల్ వరకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి, మెట్రో రైలు రావాలి. 10 ఏళ్ళు అయింది, ఎందుకు తీసుకురాలే కేసీఆర్? కనీసం ఆలోచన అన్న చేసిండా? ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు, ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు, ఊర్లలో మనుషులు బతికేటట్లేదు. కనీసం కాదాన్ని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల. ఇవాళ ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట, మంచిరేవుల, పుప్పాలగూడ, నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది. మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు, రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల విలువ పెరగాలి, మనం బాగుపడాలి. హైదరాబాద్లో ఉన్న చెత్త అంతనేమో మన ఊర్లో మోస్తారంట, హైటెక్ సిటీ ఏమో కోకాపేటలో కడతారంట. మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందే? ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా? హైదరాబాద్ నగరానికి నలుదిక్కుల అభివృద్ధి రావద్దా? ఆయల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టింది, హైటెక్ సిటీ తెచ్చింది, లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది. జీనోమ్ వ్యాలీ ఈడ మనం ఉన్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో. మా వేణినే ఉన్నట్టున్నాడు సర్పంచ్. ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జలాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. ఎవడెవడో వస్తాడు, ఏదేదో చెప్తాడు, ఎవరిని నమ్మకండి. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో 14 మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం, పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎందుకు? ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా నీకు? నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనను చీల్చినావు, ఎన్సీపీని చీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ అనుప్రియ పటేల్తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండు? ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా, సర్పంచులమో, ఎంపీటీసీలమో, కౌన్సిలర్లమో, కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా. మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది, శత్రువు ఇంటికి కూడా పోయి. నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ, నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని బండకేసి కొట్టినరో, 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టే ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు. 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు. వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు.
కానీ అలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004 2009 10 యూపీఏ ప్రభుత్వం గెలిచింది. ప్రజలకు లోపల కాలుతుంది. 400 సిలిండర్ 1200 అయింది. 50 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది. 40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అయింది. అవునా కాలే? చాలామంది మా సోదరులకు లెక్క తెలుసు కదా. మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి? ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంకా మోడీకి ఓటేస్తారా? ఆయన ఏం చెప్పిండు? రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను, 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతాను, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల నల్లధనం ఉంది, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండంటే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు. మరి ఇవాళ అవన్నీ చేసిండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి? ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు, రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండంట. ఏంటికే వెళ్ళిన ఓటు? ఈయన మెడ్చల్లోనే ఉంటున్నావు కదా 10 ఏళ్ళ నుంచి. అవునా? ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు. ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇవాళ ఓటాడుగా నీకు ఎట్లా వస్తాడా మన దగ్గర? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన దిక్కు చూసిండా? పెన్షన్ ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగం